రాజన్న సిరిసిల్ల జిల్లా కోన్రోపేట మండల పరిధిలోని మరిమడ్ల, గొల్లపల్లె, వట్టిమల్ల, బావుసాయిపేట గ్రామాలు ఇప్పుడు ప్రకృతి దోపిడీకి కేంద్రంగా మారాయి. రక్షించాల్సిన వారే ఇప్పుడు భక్షిస్తున్నారు. అడవులను కాపాడాల్సిన అటవీ అధికారులు డబ్బు మత్తులో అడవులను భూసమాధి చేస్తున్నారు. వేల చెట్లు నరుకుతున్నారు. వందల ఎకరాల అటవీ భూములు సాగు భూములుగా మారిపోతున్నాయి. పోడు పట్టాల పేరిట జేసీబీలు, బ్లేడ్ ట్రాక్టర్లు గర్జిస్తున్నాయి. అటవీ హక్కుల చట్టం 2005 గిరిజనుల కోసం తెచ్చిన చట్టం ఇప్పుడు గుట్టల తవ్వకం కోసం మారింది. 10 గుంటల పట్టా తీసుకున్న వారు 10 ఎకరాలు దున్నేస్తున్నారు. అడవులను రక్షించాల్సిన ఫారెస్ట్ అధికారులు అక్రమార్కులతో చేతులు కలిపి లక్షలు గడిస్తున్నారు అంటున్నారు స్థానికులు. వట్టిమల్ల గ్రామంలో 1 ఎకరానికి 50,000 నుండి 1 లక్ష రూపాయలు, సనుగుల పరిధిలో అయితే ఒక్కో గుట్టకు 4 లక్షల నుండి 10 లక్షల వరకు. ఇది నేటి ఫారెస్ట్ డీల్ రేట్ కార్డ్. ఈ వ్యవహారాలపై జిల్లా అధికారులు స్పందించకపోవడంపై ప్రజల్లో అనుమానాలు మరింత పెరుగుతున్నాయి. కింది స్థాయి అధికారుల నుండి పై స్థాయి వరకు లావాదేవీల దారాలు బలంగా ఉన్నాయా అనేది ఇప్పుడు చర్చనీయాంశం. ఇప్పటికైనా జిల్లా ఫారెస్ట్ అధికారులు, కలెక్టరు కళ్లు తెరిచి అటవీ భూములను రక్షించే చర్యలు తీసుకోవాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. అడవులను కాపాడాల్సిన అధికారులే ఆ అడవులకు కాలయములైతే భవిష్యత్తు మన పిల్లలకు మిగిలేది కేవలం బూడిద మాత్రం. అడవిని రక్షించు, జీవనాన్ని రక్షించు. LRT న్యూస్ ప్రత్యేక కథనం.